హాయ్ అండి, వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. ఈరోజు వీడియోలో కొన్నిసార్లు కిచెన్లో ఏదో ఒకటి మసాలాలు ఏదో ఒకటి ఒక ఐటమ్ అనేది మనం వంట చేసేటప్పుడు కొన్నిసార్లు ఉండవు కదా. అయినా సరే నేను ఏదైనా ఒక వంట చేయాలి అనుకున్నప్పుడు కొన్ని లేకపోయినా సరే నేను రుచి తగ్గకుండా చేసేస్తాను. అలాగే ఈరోజు వీడియోలో మసాలా గుత్తి వంకాయ కర్రీని చేసి చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి. 1/2 కిలో వంకాయల్ని తీసుకున్నాను. వంకాయల్ని కట్ చేసుకుని నీళ్ళలో వేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుని వంకాయల్ని కట్ చేసి నీళ్ళలో వేసుకుందాం. ఇలా కట్ చేయటం వల్ల వంకాయ బాగా మగ్గుతుంది. నూనెలో వేసినప్పుడు మసాలాలు కూడా బాగా పడతాయి. అందుకే వంకాయల్ని ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేయటం వల్ల వంకాయలు కండ్రెక్కకుండా వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. ఎప్పుడు వంకాయలు కట్ చేసినా ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. వంకాయల్ని వేపుకోవటానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి ఒక బౌల్ ఆయిల్ వేసుకోండి. వంకాయల్ని నీళ్ళ నుండి తీసేసి ఇలా నీళ్లు పోయేంత వరకు ఇలా ఉంచండి. ఇప్పుడు గరిటెతో కలుపుకుంటూ వేపుకోవాలి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి మంటని మీడియంలోనే ఉంచుకుని 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్కని వేసుకోవాలి. 2 స్పూన్లు పల్లీలు, 1/2 స్పూను మెంతులు, ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు. ఈ ప్లేస్లో మీరు ఎండి కొబ్బరి ఉన్నా వేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మాడిపోకుండా గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇంకా కొన్ని మసాలాలు ఉన్నాయి యాడ్ చేయాల్సినవి. ఇవి వేగిన తర్వాత ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. 3 నిమిషాలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్నర నువ్వులు, ఇప్పుడు ఇవి కూడా వేగేంత వరకు మాడిపోకుండా ఇలా గరిటెతో కలుపుకుంటూ వేపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి వేపుకోవాలి. నువ్వులు చిటపటమనేటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సోంపు, ఇలాచీ కలిపి గ్రైండ్ చేసుకున్న పొడిని వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్. ముందుగా వేపి ఉంచుకున్న ఈ మసాలాని చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. కొంచెం చింతపండు. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకుని కొన్ని వాటర్ పోసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవు కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు
వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా వేపుకున్న తర్వాత 2 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు గరిటెతో కలుపుకుంటూ వేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు కూడా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకుందాం. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఉల్లిపాయ టమాటా ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్క నుంచి 3 నిమిషాల తర్వాత మూతను తీసి గరిటెతో ఇలా కలుపుకొని వంకాయ మెత్తబడిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వంకాయ మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్లో నుంచి కొంచెం ఆయిల్ని తీసేద్దాం. ఈ ఆయిల్ కూరకు సరిపోతుంది. దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు తుంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసి వేసుకోండి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ టమాటో పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ని మొత్తం వేసేయాలి. ఇలా కరివేపాకు వేసిన తర్వాత ఉప్పు 1 స్పూన్ వేసుకోవాలి. 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. కారం 1.5 స్పూన్ వేసుకోవాలి. ధనియాలు, చెక్క, లవంగా వేసి గ్రైండ్ చేసుకున్న ధనియాల పొడి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి అడుగంటకుండా ఈ మసాలాలన్నీ బాగా వేగేలాగా గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ఈ మసాలాని ఇలా గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ ఆయిల్ అనేది బయటకు వస్తే అప్పుడు ఈ మసాలా అంతా బాగా వేగినట్టు. మసాలా గ్రైండ్ చేసిన జార్లోనే
ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుని పోసుకోవాలి. చిక్కగా ఉండకూడదు, అలానే మరీ పలుచగా అయిపోకూడదు. గ్రేవీ అనేది కరెక్ట్గా చూసుకుని వాటర్ కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుందాం. 1 కప్పు వరకు వాటర్ పోసుకుందాం. గ్రేవీ ఇలా ఉండాలి. ఇప్పుడు వంకాయలు వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఈ వంకాయలకి ఈ మసాలా బాగా పట్టి ఉడికేలాగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు మూతను పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూతను తీసి గరిటెతో కలుపుకోవాలి. ఈ కూరని వెజిటేబుల్ పలావ్లోకి, వైట్ రైస్లోకి, చపాతీలోకి, వేటిలోకైనా సూపర్గా సెట్ అయిపోద్ది. అన్నట్టండి, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి, షేర్ చేయండి. అలాగే ఈ కూరని ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదిగోండి, కూరలో నుండి ఆయిల్ ఇలా సపరేట్ పైకి తేలుతూ ఉండాలి. ఇలా బయటకు వస్తున్నప్పుడు కూర మనకి పర్ఫెక్ట్గా అయిపోయిందని అర్థం. అంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని వడ్డించేసుకోవటమే.